ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఉదయాన్నే ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు మీరు వాగ్దానం ఇచ్చిస్తున్నందుకు, అనేక మంది షేర్ చేస్తున్నందుకు మీ కృతజ్ఞతలు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నా యేసయ్య దీవించిన గాక. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. కీర్తన 139:13 నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడు నీవే. ప్రియులారా, ఈ వాగ్దానం వింటున్న మీరు ఎవరైనా కావచ్చు. ఈరోజు ఈ స్థితిలో మీరు ఉన్నారు, ఈ వయసులో మీరు ఉన్నారు, ఇంత చదువుకొని ఇంత ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారంలో మీరు గొప్పగా రాణిస్తున్నారు. ఈరోజు నీకు భార్య బిడ్డలు ఉన్నారంటే నీ తల్లి గర్భములో ప్రభుని యేసుక్రీస్తు నిన్ను నిర్మించున్నాడు. నీకు ఒక రూపాన్ని ఇచ్చాడండి. తల్లి గర్భములో కొన్ని కోట్ల కణాలు వెళ్తుంది. అన్ని కణాలు బ్రతకదండి, అన్ని కణాలు చనిపోతుంది. కానీ దేవుని దయ ఏ కణం మీదకి వెళ్తుందో ఆ కణమే పిండంగా మారి, బిడ్డగా మారి ఈ లోకానికి వస్తారు. అనగా దేవుడు ఎన్నుకున్న వారే, దేవుడు కనికరించిన వారే ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ దేవుని ప్రజలారా, మీరు ఒక గొప్ప ఉద్దేశము దేవుని నీ పట్ల ఉన్నది. నిన్ను ఒక ఉద్దేశంతో ఈ లోకానికి పంపించాడు. నీ ద్వారా ఆయన ఘనపరచబడాలి, నీ ద్వారా దేవుని పని జరగాలి. కాబట్టి నిరాశపడద్దు. నా జీవితం ఎందుకా, నేను ఎందుకు పుట్టానా అని కుమిలిపోవద్దు, కృంగిపోవద్దు. నిన్ను ఒక గొప్ప ఉద్దేశంతో చేశాడు. నీ ద్వారా దేవుని చిత్తం జరుగుతుంది, నీ ద్వారా దేవుని కార్యాలు జరుగుతుంది. కనుక నిన్ను నిర్మించినందుకు, నేను ఈ లోకానికి పంపించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని స్తుతించు. కష్టాలను బట్టి, బాధలను బట్టి భయపడకు, ముందుకు సాగు. దేవుని ఆత్మ నీకు తోడుగా ఉండి నడిపిస్తుంది. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, ఉదయకాలమున మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మీ ఉద్దేశాలను బట్టి నీకు స్తోత్రాలు. ఉదయకాలం నా గర్భఫలం లేని బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే వారి గర్భాన్ని తెరవనైనా ఒక చక్కటి బిడ్డని దయచేయని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం ప్రభువా, వివాహం కాని బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. చక్కటి సంబంధాలను దయచేసి అయ్యా వారికి ఈ నెలలో వివాహం అవుటకు కృప దయచేయని. ఎంతోమంది నా ప్రభా ఈ వర్తమానం వింటున్నప్పుడేనైనా అనారోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు నీ ప్రభావము, నీ కార్యము, నీ స్వస్థత వారిని తాకునగాక నా ప్రభా. ఉదయకాలం పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డల్ని, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.